హలో వైటీ ఫ్యామిలీస్, చూసారుగా ఈరోజు మన వీడియో. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రతి ఒక్కరూ తిన్నదే. ఏంటనుకుంటున్నారా? మనం బీచ్లో ఎక్కువగా తినే మూరి మిక్సర్ అండి. బీచ్లోనే తినాలా ఏంటి? మనం ఇంట్లో తినకూడదా? ఈరోజు మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏముందండి, అదేంటో తెలియదు. బీచ్లోకి ఇది తినడానికి వెళ్తారో బీచ్కి వెళ్ళి తింటారో తెలియదు, కానీ మొత్తానికి ఎవరు చూసినా ఈ మూరి మిక్చర్ అంటే తినకుండా ఉండరండి. చూడండి, ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో మనకు కావాల్సినన్ని మూరీస్ తీసుకుని, అందులో ఏముంది, రుచికి సరిపడా సాల్ట్, మనం క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా. అలాగే కారం కూడా, చిల్లీ పౌడర్ మనకి టేస్ట్కి సరిపడా, కారం ఎక్కువ తినే వాళ్ళ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ తర్వాత సేమ్ టమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మెయిన్లీ కొత్తిమీర అయితే ఉండాలండి. ఇది ఉంటేనే టేస్ట్ అనమాట. తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని పిక్కలు లేకుండా నీట్గా జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి. అవంతా వేసిన తర్వాత నీట్గా మనం స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఎప్పుడు బయటే తినడం కాదు, మనం ఇంట్లో కూడా టేస్టీగా చేసుకుంటే ఎటువంటి టేస్ట్ అయితే బాగుంటుంది. బయట తినేదానికంటే ఇంట్లో తినడం మంచిది కదా, హెల్తీగా కూడా ఉంటుంది. మనం అప్పుడప్పుడు బయట బోల్డంత కాస్ట్ పెట్టి తినే కంటే ఇంట్లో తినడం మంచిదండి. మన వీడియోస్ చూసినట్లయితే, మనకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేముంది, ఇదంతా స్మాష్ చేసుకున్న తర్వాత వేపి పెట్టుకున్న పల్లీలు కూడా మిక్స్ చేసుకుంటే టేస్టీ